హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి టమాటా చట్నీ అయితే చేసుకొని తిందాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. దొండకాయ ఫ్రై అయితే చేశాను, పిల్లలకైతే బాక్స్ కట్టాను. నాకైతే తినాలనిపించట్లేదు, చట్నీ తినాలనిపిస్తుంది. అందుకే చట్నీ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఏదైనా ఇష్టంగా చేసుకున్నాను అంటే అది చట్నీయే ఫ్రెండ్స్. ఓకేనా? నాకు చాలా ఇష్టం చట్నీ అంటే. చట్నీ అయితే చేసుకొని తినేస్తాను ఫ్రెండ్స్. చూసేయండి నేను చట్నీ ఎలా చేస్తాను ఏంటనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఓకేనా? కమ్. హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి పచ్చిమిర్చి టమాటా చట్నీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి టమాటా చట్నీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో దోసకాయ, నెక్స్ట్ 2 వంకాయలు కూడా వేసాను. 2 వంకాయలు, పచ్చిమిర్చి టమాటా అయితే వేసాను ఫ్రెండ్స్. ఇవైతే ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయిన తర్వాత చట్నీ అయితే పడతాను. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత అయితే చట్నీ అయితే పడతాను. ఆవిరి వెళ్ళిపోతున్నాయి చూడండి. మిక్సీలో వేస్తాను, సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అందులో. సరిపోతుంది. టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేద్దాం ఫ్రెండ్స్. సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. అది అట్లా ఉన్నా నాకైతే నచ్చుతుంది అనమాట. ఎలా ఉన్నా సరే, మంట ఉన్నా లేకపోయినా, టేస్ట్ ఉన్నా లేకపోయినా నాకైతే సూపర్గానే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అంత ఇష్టం. బుడంకాయ వేసాను కదా, బుడంకాయ పీసెస్ చూడండి, ఇవి నలగనట్టుగా ఉంటాయి. ఇవైతే పుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే టమాటాలు వేగాయి కదా, పుల్లగా కారంగా సూపర్ ఉంటాయి. మీలో ఎవరైనా వేస్తారా బుడంకాయలు పచ్చిమిర్చి చట్నీలో? వేయకపోతే వేసి ఒకసారి ట్రై చేయండి, సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చికెన్ కూడా పనిచేయదు, అంత బాగుందనమాట. చింతపండు వేయలేదు కానీ పుల్లగా ఉంది. బుడంకాయ టమాటా కలిసింది కదా, పుల్లగా ఉందన్నమాట. ఓకేనా మరి, బాయ్.